నమస్కారం. ఒక చిన్న కంపెనీ ఒక పెద్ద జాతీయ అవకాశాన్ని పట్టుకుని కొన్ని సంవత్సరాల్లోనే ఏకంగా 20 రెట్లు ఎలా పెరగగలదు? అసలిలాంటి అవకాశాన్ని ఎలా గుర్తించాలి? రండి, ఈరోజు కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ కథ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. అవును, మీరు విన్నది కరెక్టే. 20 టైమ్స్ వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఇంత భారీ వృద్ధికి స్కోపుందని ఎలా కనిపెట్టాలి? ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నమే ఈ విశ్లేషణ. చూడండి, ఇలాంటి భారీ అవకాశాలు యాదృచ్ఛికంగా ఊడిపడవు. ఒక దేశం మొత్తం ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక పెద్ద జాతీయ లక్ష్యం కోసం కదిలినప్పుడు మాత్రమే ఇవి పుడతాయి. ప్రస్తుతం మన భారత రైల్వే రంగం సరిగ్గా అలాంటి ఒక చారిత్రాత్మక మార్పుకు వేదికగా నిలుస్తోంది. సరే, ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని అర్థం చేసుకోవడానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్, రైల్వే రంగంలో ఏం జరుగుతోందో చూద్దాం. ఆ తర్వాత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్న కాంకర్డ్ గురించి తెలుసుకుందాం. వాళ్ల సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, రిస్క్స్ ఏంటి, ఇవన్నీ చూసి చివరగా ఒక నిర్ధారణకు వద్దాం. అన్నిటికంటే ముందు అసలు ఈ కథకు మూలం ఎక్కడ ఉందో చూద్దాం. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, ఇది భారత రైల్వే రంగంలో వస్తున్న ఒక విప్లవం. నిజం చెప్పాలంటే దశాబ్దానికొక్కసారి మాత్రమే వచ్చే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక్కసారి నెంబర్ చూడండి, 2.8 లక్షల కోట్లు. ఇది ఏదో చిన్న బడ్జెట్ కేటాయింపు కాదు. ప్రభుత్వం రైల్వే రంగాన్ని సమూలంగా మార్చేయబోతోందని చెప్పడానికి ఇదొక బలమైన సంకేతం. ఇంత భారీగా డబ్బు పెడుతున్నప్పుడు ఆ రంగంలోని కంపెనీలకు అవకాశాలు వెల్లువెత్తినట్టే కదా. అంతేకాదు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోందో కూడా గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పేసింది. ఏకంగా 70,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్పై కవచ్ అనే మన దేశీయ సేఫ్టీ టెక్నాలజీని ఖచ్చితంగా పెట్టాలని చెప్పింది. అంటే ప్రభుత్వం ఇక్కడ ఒక నిర్దిష్టమైన ప్రోడక్ట్కి ఒక భారీ మార్కెట్ను క్రియేట్ చేస్తోందన్నమాట. సరే, ఇంత పెద్ద అవకాశముంది, మరి దీన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు? ఇక్కడే మన కథలోకొస్తోంది కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్. కరెక్ట్ టైంలో కరెక్ట్ స్కిల్స్తో రెడీగా ఉన్న కంపెనీ ఇది. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. కాంకర్డ్ కేవలం విడిభాగాలు అంటే నట్లు, బోల్ట్లు అమ్మే కంపెనీ కాదు. ఇది ఒక ఫుల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్. సింపుల్గా చెప్పాలంటే మొత్తం సేఫ్టీ సిస్టమ్కి వీళ్ళు బ్రెయిన్ లాంటివాళ్లు. విడిభాగాలను ఎవరైనా అమ్మొచ్చు, కాని మొత్తం సిస్టమ్ను డిజైన్ చేసి దానికి ప్రాణం పోసే టాలెంట్ చాలా అరుదు. అదే వీళ్ళ అసలైన బలం. ఒకసారి నంబర్స్ వైపు చూద్దాం. మార్కెట్ విలువ సుమారు 1000 కోట్లు. అంటే ఇంకా భారీగా పెరగడానికి చాలా స్కోప్ ఉన్న ఒక చిన్న కంపెనీ. దాని పీఈ రేషియో కూడా రీజనబుల్గానే ఉంది, అంటే మరీ ఓవర్ వాల్యూడ్ కాదు. అన్నింటికన్నా ముఖ్యం, ఇది మేక్ ఇన్ ఇండియాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వేరే దేశాల టెక్నాలజీపై ఆధారపడకుండా స్వంతంగా రీసెర్చ్ చేసి ప్రాడక్ట్స్ తయారు చేస్తుంది. సరే, ఈ కంపెనీలో అంత స్పెషల్ ఏంటి? దీని సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? మా అనాలిసిస్లో దీన్ని 3 కీలకమైన స్తంభాలుగా, అంటే 3 పిల్లర్స్గా గుర్తించాం. ఈ 3 కలిస్తేనే కంపెనీకి ఈ రేంజ్ బలమొస్తుంది. అవేంటో చూద్దాం. ఆ 3 విజయ సూత్రాలు ఇవే. ఫస్ట్, పర్ఫెక్ట్ టైమింగ్, అంటే సరైన టైంలో సరైన చోట ఉండటం. సెకండ్, R&D మోడ్, అంటే ఎవరూ అంత ఈజీగా కాపీ కొట్టలేని టెక్నాలజీ. థర్డ్, క్రెడిబుల్ లీడర్షిప్, అంటే నమ్మకమైన విజన్ ఉన్న నాయకత్వం. ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం. ఇప్పుడు వాళ్ల R&D బలం గురించి మాట్లాడుకుందాం. చూడండి, మీరు కేవలం విడిభాగాలమ్మితే మార్కెట్లో పోటీ చాలా ఉంటుంది. మీ ప్లేస్లోకి రేపు ఇంకొకరు ఈజీగా వచ్చేస్తారు. కానీ కవచ్ 4.0 లాంటి ఒక కంప్లీట్ సిస్టమ్ను మీరే డిజైన్ చేసి దానికి జీవం పోస్తే ఆ నాలెడ్జ్ని కాపీ కొట్టడం ఎవరికీ అంత సులువు కాదు. ఇదే వాళ్ల బిజినెస్కి అసలైన రక్షణ కవచం. ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల లీడర్షిప్ మైండ్ సెట్ ఎంతో అర్థం చేసుకోవడానికి. ఈ కంపెనీని నడిపిస్తున్నది కేవలం లాభనష్టాలు చూసేవాళ్లు కాదు, ప్రోడక్ట్ క్వాలిటీనే ప్రాణంగా చూసే ఇంజనీర్లు. ముఖ్యంగా రైల్వే సేఫ్టీ లాంటి రంగంలో ఈ తేడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవి మాటలు కాదు, వాళ్లు చేసి చూపించిన పనులు. గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ నుంచి పర్మిషన్లు తెచ్చుకోవడం, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ చేసుకోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఆశిష్ కచోలియా లాంటి పెద్ద ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం, ఇవన్నీ వాళ్ల ఎగ్జిక్యూషన్ కేపబిలిటీకి నిదర్శనం. సరే, కథ బాగుంది, కంపెనీ బలాలు ఇంప్రెసివ్గా ఉన్నాయి. కాని అసలు ప్రశ్న, డబ్బు ఎక్కడుంది?
ఇప్పుడు మనం మాటలు పక్కన పెట్టి ఈ స్ట్రాటజీ నంబర్స్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే వాళ్ల గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉందో క్లియర్గా తెలుస్తుంది. ఒక్క కవచ్ ప్రాజెక్ట్ నుంచే వీళ్లకు 2,500 కోట్ల బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అంతేకాదు DPWCS అనే ఇంకో విభాగంలో కూడా దాదాపు 2,000 కోట్ల మార్కెట్ ఉంది. అంటే వాళ్ల గ్రోత్ కేవలం ఒక్క ప్రోడక్ట్ మీద ఆధారపడి లేదు, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళ టార్గెట్ కూడా పెద్దగానే ఉంటుంది కదా. అదే రాబోయే 5 ఏళ్లలో వాళ్ళ ఆదాయాన్ని 10 నుంచి 15 రెట్లు పెంచడం. మనం చూసిన కవచ్, DPWCS మార్కెట్లలో వాళ్లు మంచి వాటా సంపాదిస్తే ఈ టార్గెట్ అసాధ్యమేమీ కాదు. ఇదంతా ఫ్యూచర్ గురించి మాత్రమే కాదు, ప్రస్తుతం కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ చేతిలో ఇప్పటికే 213 కోట్ల విలువైన ఆర్డర్లున్నాయి. ఇది వాళ్ళ ఒక ఏడాది సేల్స్కి దాదాపు రెట్టింపు. అంటే ఫ్యూచర్ గ్రోత్ పక్కన పెట్టినా నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు రెవెన్యూ ఆల్రెడీ సేఫ్గా ఉందన్నమాట. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా మనం ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న రిస్క్ ఏంటి? ఈ విషయంలో మేం దీన్ని ఒక అసిమెట్రిక్ బెట్గా చూస్తున్నాం. అంటే రిస్క్ తక్కువ, రివార్డ్ చాలా చాలా ఎక్కువగా ఉండే ఒక అరుదైన అవకాశం. ఈ స్లైడ్లో ఉన్న త్రాసుబొమ్మ ఈ కాన్సెప్ట్ను పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఒకవైపు చూస్తే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, ప్రమోటర్ల అధిక వాటా లాంటివి ఒక సేఫ్టీ నెట్ లాంటివి. ఇవి నష్టాన్ని తగ్గిస్తాయి. మరోవైపు ప్రభుత్వ డిమాండ్, వాళ్ల కొత్త టెక్నాలజీ, ఇవన్నీ లాభాల వైపు త్రాసును పైకి లేపే రాకెట్ ఫ్యూయల్ లాంటివి. సో నష్టం లిమిటెడ్, లాభం అన్లిమిటెడ్. అయితే ఒక చిన్న రిస్క్ను కూడా మనం గమనించాలి. ఈ మధ్య చిన్న ఇన్వెస్టర్ల మధ్య కొంచెం ఎక్కువ బజ్ కనిపిస్తోంది. దానివల్ల షేర్ ప్రైస్లో షార్ట్ టర్మ్లో కొంచెం అటూ ఇటూ ఉండొచ్చు. కానీ ఇది కంపెనీ ఫండమెంటల్స్కి సంబంధించిన సమస్య కాదు, కేవలం మార్కెట్ సెంటిమెంట్కి సంబంధించింది. పైగా కంపెనీలో పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉండటం వల్ల వాళ్ళు లాంగ్ టర్మ్ దృష్టితో ఉంటారు. ఇది ధరలో స్టెబిలిటీని తెస్తుంది. సరే, మనం మార్కెట్ చూశాం, కంపెనీ బలాలు, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్, రిస్క్లన్నీ విశ్లేషించాం. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కలిపి ఒక ఫైనల్ పిక్చర్ చూద్దాం. మా తుది తీర్పేంటో చూద్దాం. మా ఎనాలిసిస్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ 20 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెరిగే పొటెన్షియల్ ఉన్న ఒక MSME కంపెనీగా ఎదుగుతోంది. కాబట్టి మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఒక కంపెనీ సరైన సమయంలో, సరైన టెక్నాలజీతో, సరైన నాయకత్వంతో ఒక జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనం చూశాం. మరి భారతదేశపు తదుపరి గొప్ప రైల్టెక్ కథకు ఇదే బ్లూప్రింట్ కాగలదా? ఆలోచించండి.